వరంగల్ జిల్లాకు చెందిన శశాంక్ ఇస్రోకు ట్యూటర్గా సెలెక్ట్ అయ్యారు. తెలంగాణ నుంచి ఇస్రోకు ఎంపిక అవ్వడంతో తెలుగువారికి దక్కిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నారు వారి తల్లిదండ్రులు. శశాంక్ పై ఇటీవల మాజీ సిబిఐ అధికారి జేడి లక్ష్మీనారాయణ కూడా స్పందించారు. తెలంగాణ యువకుడు ఇలాంటి అరుదైన అవకాశం సాధించడం పట్ల అభినందించారు. అయితే గతంలో ప్రధాని మోదీ అంతరిక్ష పరిశోధనల కోసం విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు గాను స్పేస్ కు ట్యూటర్ను నియమించుకునే బాధ్యత ఇస్రోకు అప్పగించారు. శశాంక్ భూపతి ప్రాజెక్టులు చూసిన ఇస్రో శశాంక్ భూపతికి ఈ అవకాశాన్ని అందించింది. తన సైట్లో ఉన్న అనేక ప్రాజెక్టులు చూసి అభినందించింది. ముఖ్యంగా ఆకాశంపైకి ఒక రాకెట్ను పంపిస్తే అక్కడ ఎలా ఉండాలన్న దానిపై, ఇక ఇంటిని నిర్మించి దానిని వేరొక ప్రాంతానికి ఫోల్డ్ చేసుకుని వెళ్లే విధంగా అంతరిక్ష పరిశోధనలో చూపించారు. ఆ ప్రాజెక్టు నచ్చిన ఇస్రో ఆయనను స్పేస్ ట్యూటర్గా తీసుకున్నట్లు నవంబర్ 29న ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో 100 మందిని తీసుకుంటే అందులో తెలుగు రాష్ట్రాల నుంచి శశాంక్ ఒకరు ఎంపికయ్యారు. ఇస్రో సహకారంతో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించబోతున్నట్లు శశాంక్ భూపతి ఆదాన్ టీవీతో వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను ఇస్రోకు ఎంపికైన శశాంక్ భూపతిని నేరుగా అడిగి తెలుసుకునేందుకు మా ప్రతినిధి సల్మాన్ ఫేస్ టు ఫేస్ తో సిద్ధంగా ఉన్నారు. సల్మాన్, ఓవర్ టు యూ. ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రగామిగా నిలిచిందని చెప్పవచ్చు. మనం ఇటీవల చూసినట్లయితే నాసాతోటి ఇస్రో పోటీ పడుతుందనే విధంగా ఆ దేశ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇస్రో అనగానే భారత్ గుర్తుకొస్తుంది. దీనికి సంబంధించి అంతరిక్ష పరిశోధన కేంద్రంగా తెలంగాణకు చెందిన భూపతి శశాంక్ సెలెక్ట్ కావడం, ఒక ట్యూటర్గా సెలెక్ట్ కావడం, ఇస్రోకు ట్యూటర్గా సెలెక్ట్ కావడం భారతదేశానికి ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు. 100 మందిలో కూడా ఒక తెలంగాణ బిడ్డ, వరంగల్కు చెందిన శశాంక్ తన యొక్క విద్యాభ్యాసం పూర్తిగా వరంగల్లోనే కొనసాగింది. దీనికి సంబంధించి ఈ శశాంక్ ఇస్రోకు ట్యూటర్గా సెలెక్ట్ కావడంతో తన యొక్క ఆనందానికి వరంగల్ ప్రజలు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. దీనికి సంబంధించి ఇటీవల దేశ ప్రధాని ఇస్రోను ప్రయోగశాలలో దానికి ఒక శాస్త్రవేత్తలు, యువ శాస్త్రవేత్తలను తయారు చేసేందుకు వారికి దానికి సంబంధించి ఇస్రోకు సంబంధించి ట్యూటర్లను సెలెక్ట్ చేసుకోండి, వారికి ఉన్న నైపుణ్యతను ఆర్కిటెక్చర్ చదివిన వారిని సెలెక్ట్ చేసుకొని భారతదేశం ఒక అగ్రగామిగా ప్రపంచ దేశాల్లోనే ఒక భారత్ కూడా నెంబర్ 1 స్థానంలో ఉండేందుకు మాత్రం ఇస్రోకు అవకాశం ఇచ్చింది. అందులో భాగంగా శశాంక్ సెలెక్ట్ కావడం వరంగల్ ప్రజల సంతోషానికి అవధు లేకుండా పోయింది. శశాంక్ ఉన్నారు, తనతో మరిన్ని మాట్లాడి తెలుసుకుందాం. శశాంక్, ఫస్ట్ కంగ్రాచులేషన్. వరంగల్ నుంచి సెలెక్ట్ కావడం చాలా అరుదు, ఎందుకంటే ప్రపంచ దేశాల్లో భూపతి శశాంక్ అనే పేరు మారుమోగుతుంది. అంటే దీన్ని అంతరిక్ష పరిశోధన కేంద్రానికి మీరు సెలెక్ట్ కావడం ఏ విధంగా చూస్తున్నారు? నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు గెట్ సెలెక్టెడ్ ఇన్ ఇస్రో యాజ్ అ స్పేస్ ట్యూటర్. సో నేను ఒక ఆర్కిటెక్ట్ స్పేస్ గురించి రీసెర్చ్ చేస్తే ఎలా ఉంటుంది అండ్ స్పేస్ మీద ఏమైతే ఎన్వైర్న్మెంట్ ఉంటుందో దట్ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ని మనం ముందే స్టడీ చేసి ఇక్కడే ఎక్స్పెడిషన్ లాగా వాటి మీద రీసెర్చ్ చేసి, సో ఇప్పుడు సునీత విలియమ్స్ ఉన్నారండి, తను స్టక్ అయిపోయింది స్పేస్లో. సో ఇఫ్ షీ వుడ్ హ్యావ్ హ్యాడ్ ప్రాపర్ ఫెసిలిటీస్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ ఆల్రెడీ ప్రీ డిజైన్డ్, తనంతా ఎక్స్ప్లోరేషన్కి వెళ్ళి అంత కష్టపడి అక్కడికి వెళ్ళి ఇప్పుడు స్టక్ అయిపోవడం ఇట్స్ లైక్ వెరీ సాడ్. సో మా ఐడియాలజీ ఏంటి అంటే, యాజ్ అ స్పేస్ ఆర్కిటెక్చర్ కంపెనీ ఐ ఫౌండెడ్ ఏన్షియంట్ టెక్నాలజీస్ in 2022, and this ancient technologies is now registered with ISRO as a space tutor. I'm very happy for that, and this company is aiming to design space habitations within next few years. సో ఈ స్పేస్ హ్యాబిటేషన్స్ ఏంటివి అంటే, రాకెట్స్లో మనం మాడ్యూల్స్ని వీ సెండ్ ఇట్ ఇంటూ ద స్పేస్. ఈ మాడ్యూల్స్ అనేటివి ఏంటివి అంటే హ్యాబిటేషన్స్, అంటే ఇల్లులు, వసతి గృహాలు అని అనొచ్చు తెలుగులో. ఈ వసతి గృహాలు ఎవరికి? ఆస్ట్రోనట్స్కి. ఆస్ట్రోనట్స్ ఆర్ లివింగ్ ఇన్ స్పేస్. సో వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో తిరుగుతున్నప్పుడైనా ఆర్ ఎల్స్ వాళ్ళు మూన్ పైన ల్యాండ్ అవుతున్నప్పుడైనా, సో ఇదొక స్ట్రక్చర్ని మనం ఫోల్డ్ చేసి, ఒక ఇంటిని మనం ఫోల్డ్ చేసి రాకెట్లో పెట్టి స్పేస్లోకి పంపిస్తే, సో ఇప్పుడు రోవర్స్ ఎలా ల్యాండ్ అవుతున్నాయో, ఇప్పుడు చంద్రయాన్ 3 వాజ్ అ రోవర్, సో దట్ వాజ్ ల్యాండెడ్ ఆన్ ద మూన్, సౌత్ పోల్లో. సో అదే టెక్నిక్స్ని యూజ్ చేసి విల్ బీ మేకింగ్ దిస్ హ్యాబిటేషన్స్ ల్యాండ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ప్లానెట్స్ ఆర్ ఎల్స్ ద మూన్, ఆర్ విల్ పుట్ దెమ్ ఇన్ అన్ ఆర్బిట్ విచ్ రొటేటెడ్ ఆన్ ద రివాల్వర్ ఆన్ ద ఎర్త్. సో ఈ ప్రాసెస్ని మనం సింప్లిఫై చేసుకొని వీఆర్ ట్రయింగ్ టు రిలేట్
this design with ancient ideas. Like we are inspired from ancient temples and ancient structures. సో ఈ ఏన్షియంట్ స్ట్రక్చర్స్లో ఉండే ఏవైతే జామెట్రీ కానీ డిజైన్ కానీ అవి చాలా కాంప్లెక్స్ ఉంటుండే. ఈ కాంప్లెక్స్ ఎట్లా అంటే ఈ జామెట్రీని సీక్రెట్ జామెట్రీ అంటాం. సో ఈ ప్యాటర్న్లో మనం కనుక ఫోల్డింగ్స్ని ఆర్ఎల్స్ ఈ ప్యాటర్న్లో కనుక ఇంటర్లాకింగ్ సిస్టమ్స్ని అచీవ్ చేయగలిగితే ఒక 500 స్క్వేర్ మీటర్స్ ఆర్ఎల్స్ ఒక 200 స్క్వేర్ మీటర్స్ ఉండే స్ట్రక్చర్ని కూడా మనం ఒక 7x7 మీటర్స్ ఆర్ 7 చిన్న 40-50 స్క్వేర్ మీటర్స్ వాల్యూమ్లోకి ఫిల్ చేసి వీ కెన్ సెట్ ఇట్ ఇన్ అ రాకెట్ అండ్ సెండ్ ఇట్ ఇన్ టు స్పేస్. దట్ మీన్స్ ఇట్ గోస్ ఇన్ టు ద స్పేస్, డిప్లాయ్స్ అండ్ గివ్స్ అ హ్యాబిటేషన్ ఫర్ ద ఆస్ట్రోనట్స్. సో దీని ద్వారా ఆస్ట్రోనట్స్కి ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది. లైక్ ఇన్ స్పేస్ కాస్మిక్ రేడియేషన్స్ నుంచి, సన్ రేడియేషన్స్ నుంచి, అండ్ ద ఎన్వైర్మెంటల్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ not completely favorable to human race in space. So we are trying to create everything in a single module where a person can stay, a manishi akkada undadaniki, vandukodaniki, or else plants ni grow chesukodaniki, hydroponic systems, life support systems, and e-base, medical base. So everything will be included in a simple box which will be sent into space and it will be opened. So these kind of structures we are trying to design and propose to the ISRO. అంటే మీరు చిన్నప్పటి నుండి అంటే మన వరంగల్లో ఒక ప్లాంటోరియం లేకపోతే ఒక సైన్స్ సెంటర్ అలాంటి అంటే చిన్నప్పుడు మీరు ప్రైమరీ స్కూల్కి సంబంధించి ఎప్పుడైనా వెళ్ళి అంటే చూసి లేకుంటే ఇలాగా అంటే నేను కూడా ఒక సైంటిస్ట్ కావాలి అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అదేవిధంగా ఇంకొకటి అంటే ఆర్కిటెక్చర్ అంటే చాలామంది పీజీలు తర్వాత బీటెక్ ఎంటెక్ ఈ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని చాలామంది నిరుద్యోగులుగా ఉంటున్నారు. అంటే ఈ యొక్క ఆర్కిటెక్చర్కి సంబంధించి అంటే దేశానికి కానీ లేకుంటే మన రాష్ట్రానికి కానీ అంటే ఇలాంటి ఒక యూనివర్సిటీ అలా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనేది మీ ఆలోచన? సో చెప్పాలంటే చిన్నప్పుడు నేను ఒక ప్లానటోరియంకి వెళ్తుండే. ఇక్కడ వరంగల్లో ఒక భద్రకాళి గుడి దగ్గర మ్యూజికల్ గార్డెన్ పక్కన ఒక ప్లానటోరియం. దట్ వాజ్ లైక్ ఎంత ఫ్యాసినేట్ అయిపోతుండే అంటే నేను దానికి వెళ్ళి వీక్లీ ఒకసారైనా మంత్లీ ఒకసారైనా పక్క మా ఫాదర్ తీసుకెళ్తుండే దానికి. అక్కడ ప్లానెట్స్ని స్టార్స్ని ఒక డోమ్ షేప్లో కూర్చొని చూస్తుండే. దట్ విజువల్స్ ఇంపాక్టెడ్ మీ అలాట్. అంటే చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయింది నా మైండ్లో డ్యూరింగ్ దట్ స్టేజ్. చిన్నతనంలో ఇప్పుడు మన స్పేస్లోకి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుండే. నాకు చెప్పాను ఇందాక ఆల్రెడీ, నాకు చిన్నప్పటి నుంచి స్టార్స్ అండ్ మూన్ సెలెస్టియల్ బాడీస్ అంటే ఫ్యాసినేటింగ్ ఉంటుండే. సో అలాంటి విజువల్స్ చూసినప్పుడు నాకు క్రియేట్ అయిన క్యూరియాసిటీ సో ఈవెన్ టుడే నాకు ఇంకా అక్కడికి వెళ్ళే వరకు కూడా తగ్గదేమో. బట్ ద సాడ్ పార్ట్ ఈస్ నేను వెళ్ళే ఎక్కడైతే ప్లానటోరియంని నేను నేర్చుకున్నానో, ప్లానటోరియం చూసానో, ఆ ప్లానటోరియం ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్. సో ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఫర్ అనదర్ పర్పసెస్ ఇన్ వరంగల్. బట్ ఐ రియలీ మిస్ దట్ ప్లానటేరియం అని చెప్పొచ్చు. అండ్ మీరు అడిగినట్టు ఆర్కిటెక్చర్ ఈజ్ అ క్రియేటివ్ ఫీల్డ్ సార్. సో ఈ ఆర్కిటెక్చర్లో నేను ఆర్కిటెక్చర్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇట్స్ ఎ క్రియేటివ్ ఫీల్డ్. వీ హ్యావ్ టు బ్రేకింగ్ ద వాల్స్. సో ఎవరైతే ఇన్నోవేటివ్గా డిజైన్ చేయగలుగుతారో హీల్ బి ద సక్సెస్ఫుల్ ఆర్కిటెక్ట్. సో ఈ ఆర్కిటెక్చర్లో స్పేస్ అనేది ఇట్స్ అన్ ఎమర్జింగ్ డిసిప్లిన్ అని చెప్పొచ్చు. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా కరెంట్లీ టీచింగ్ స్పేస్ ఆర్కిటెక్చర్. బట్ ఇఫ్ మనం గనక ఒక యూనివర్సిటీ, ఇఫ్ యూ కెన్ ప్లాన్ ఎ యూనివర్సిటీ ఇన్ వరంగల్ ఆర్ ఇన్ దిస్ స్టేట్ which is dealing with space architecture, I can proudly say that Warangal and Telangana will be the next space frontier in the whole India. India మొత్తానికి Warangal and Telangana can be a science hub అని చెప్పొచ్చు. ఇప్పుడు హైదరాబాద్ is an IT hub, so it has a lot of IT companies working over there. Why can't we have a space hub? లైక్ ఇండస్ట్రీలో ఉన్న మన ఇస్రో అండ్ డిఆర్డిఓకి కావాల్సిన మిజైల్ సప్లైస్ అయినా కానీ, రాకెట్ ఇంజన్ సప్లైస్ అయినా కానీ, మెటీరియల్స్ అయినా కానీ, వీ డోంట్ హ్యావ్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ in our place. So we are planning to do that within the next few years, maybe 10 to 15 years. We are looking forward for that. చివరిగా అంటే వచ్చే జనరేషన్కి అంటే ఒక రోల్ మోడల్గా లేకుంటే మీకెవరు రోల్ మోడల్? నా రోల్ మోడల్ వచ్చేసి అబ్దుల్ కలాం అండి. సో అబ్దుల్ కలాం ఈజ్ లైక్ a very fascinating scientist, and he was also president of India. President and his quest, he always says that look into the stars, dream big, dream big, dream big. ఆలోచనలు కళలు ఎప్పుడు గట్టిగా ఉండాలి, పెద్దగా ఉండాలి. అండ్ అనదర్ ఫ్యాసినేటింగ్ సైంటిస్ట్ హూ ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై వాజ్ నికోలస్ టెస్లా. ఈ టెస్లా అనే సైంటిస్ట్ అంటే వైర్లెస్ ఎలక్ట్రిసిటీ గురించి వర్క్ చేశారండి. సో ఈవెన్ అవర్ మెయిన్ థీమ్ ఈజ్ లైక్ టు జనరేట్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ డౌన్ ద లైన్. ఇది చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, బట్ ఇఫ్ ఒకవేళ మనం ఆ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనే చిన్న బ్యారియర్ని క్రాక్ చేయగలిగితే వీ డోంట్ హ్యావ్ టు పే ఫర్ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఆల్సో. అది నికోలా టెస్లా అనే సైంటిస్ట్ చేశారు. దెన్ ఆఫ్టర్ దట్ హిస్ పెటెన్స్ అండ్ ఆల్ ద
documents were completely destroyed in his hotel room. So then after ఇంకా దాని గురించి బయటికి రాలేదు ఇప్పటివరకు. ఆ ఇన్వెన్షన్స్ కానీ అతని డాక్యుమెంట్స్ కానీ అతని పేటెంట్ రైట్స్ కానీ ఈరోజు వరకు బయటికి రాలేదు. సో మేబీ వాట్ ఇఫ్ మేము కూడా అతని లెవెల్ ఆఫ్ ఇంటెలెక్చువాలిటీకి రీచ్ అయ్యింది, ఇఫ్ యూ కెన్ క్యారీ అవుట్ దట్ సచ్ రీసెర్చెస్, సో అవర్ ఫ్యూచర్ హౌసెస్ ఆర్ ఫ్యూచర్ కన్స్ట్రక్షన్స్ వుడ్ జనరేట్ ఇట్స్ ఓన్ ఎలక్ట్రిసిటీ. We don't have to depend on any other sources like solar or also coal or nuclear power, nothing. Directly from that we can harness electricity. చూసినట్లయితే ఇస్రోకి సంబంధించి ఒక ట్యూటర్గా సెలెక్ట్ కావడం నేను నాకు చిన్నప్పటి నుంచి ఒక విజన్ ఉంది. ఆ విజన్ నన్ను ఇక్కడి దాకా నడిపించిందని చెప్పుకోవచ్చు. ఒక వరంగల్లో చూసినట్లయితే ప్లాంటోరియం, ఆ ప్లాంటోరియం తర్వాత వీరి యొక్క తండ్రి గారు శశాంక్ తండ్రి గారు తనే ఒక రోల్ మోడల్గా ఈరోజు నేను ఒక సైంటిస్ట్గా కావడానికి నా చిన్ననాటి ఆ ప్లాంటోరియం తల్లిదండ్రులు చెప్పిన సైన్స్ అది నన్ను బాగా పట్టేసింది. ఈ రోజున నేను ట్యూటర్గా సెలెక్ట్ కావడం చాలా గర్వంగా ఉంది. నాసా తోటి భారత్ పోటీ పడుతుంది. నాసాలో కూడా చాలామంది భారతీయులే దాంట్లో వర్క్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక ఆర్కిటెక్ట్ యూనివర్సిటీ కనుక ఏర్పాటు చేస్తే చాలామంది సైంటిస్టులు అంటే దేశానికి ప్రపంచానికి ఉపయోగపడే విధంగా సైంటిస్టులను తయారు చేసేందుకు ఒక ఆర్కిటెక్ట్ యూనివర్సిటీ కనుక ఏర్పాటు చేస్తే చాలామంది కూడా ఆ దేశానికి సేవ చేసే భాగ్యం ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నాడు. ఇలాంటి ఒక రోల్ మోడల్ నాకు ఒక అబ్దుల్ కలాం, అలా ఒక విజన్ కలలు కనాలి, దాన్ని నిజం చేయాలనే ఆలోచనతోటి ముందుకు సాగుతున్నాడు.